చాలా టైర్డ్ అయిపోయాను. స్ట్రాంగ్ కాఫీ పెట్టమ్మా. ఎవరే అబ్బాయి? కాఫీ పెట్టి చెప్తా. చెప్తేనే పెడతా. అమ్మా, కాఫీ తీసుకొస్తే తాగుతూ మాట్లాడుకుందాం కదా. నువ్వు నన్ను పెంచావా, నేను నిన్ను పెంచానా? అమ్మా తల్లి, నువ్వే పెంచావు, పోషించావు, నన్నింతదాని చేసావు. చెప్తాను, సరేనా? చెప్పు. చెప్పే ముందు నువ్వు నన్ను అనుమానంతో అడిగావా, ఆశ్చర్యంతో అడిగావా? ఆశ్చర్యంతోనే అడిగాను. అబ్బో, సరే అయితే తను ఆఫీస్లో పనిచేసే కొలీగ్, ఓకేనా? ఏంటి, లవ్వా? నాలో ఇంత కొవ్వు చూసి కూడా లవ్వా అని ఎలా అడుగుతున్నావు? నాకేదో ఆటో బుక్ అవక బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. సరే, ఇంటిదాకా వచ్చాడు కదా అని ఇంట్లోకి రమ్మన్నాను. లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన లవ్వా? ఏమోనమ్మా, 30 ఏళ్ల క్రితం నే కాలేజీ చదివే రోజుల్లో ఎగ్జామ్ టైం అవుతోందని ఇలాగే ఒకతను నాకు లిఫ్ట్ ఇచ్చాడు. సంవత్సరం తిరిగేలోపు నేను నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే నాన్న? నాన్నే. అప్పుడేమో బైక్ ఎక్కించుకున్నాడు, నిన్నేమో నా నెత్తినెక్కిచ్చాడు, ఆయనేమో గోడెక్కేశాడు. అయినా ఇలాంటివి ఎన్ని చూడలేదు. అయినా ప్రేమ పుట్టేది ఈ చిన్న చిన్న వాటిల్నుంచే. నువ్వనుకున్నంత లేదిక్కడ. తన ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తాడు, ఫన్నీగా ఉంటాడు, అంతే. అయితే ఫస్ట్ నువ్వే లవ్లో పడిపోతావు. అమ్మా, నీకు తెలుసు కదా నేను అందరిలాంటి అమ్మాయిని కాదని. కానీ అమ్మాయివే కదే. ఈరోజు ఇంట్లోకొచ్చాడు, రేపు నీ మనసులోకి రావచ్చేమో. అయినా అబ్బాయి చూడ్డానికి మావగారి సీరియల్లో హీరోలా ఉన్నాడు. హీరోలా ఉంటే ప్రేమించేస్తారా? ఏమో, ప్రేమించేస్తావేమో, ఎవరికి తెలుసు. అయినా రేపు నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించానని చెప్పినా చెప్పొచ్చు.